గత కొద్ది కాలంగా ఒక 4-5 నెలలుగా షిరిడి సాయినాథుల వారిపై ఇంకా రకరకాల ప్రవచనకర్తలు, పీఠాధిపతులు, కొంతమంది వెనుకుండి ముందు నడిపించడం, కొంతమంది లుచ్చాగాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాస్తవంగా పరమగురు శ్రేష్ఠులైనటువంటి షిరిడి సాయినాథులను ఈ లోకం కీర్తించాలి. వారి యొక్క వైభవం ఆల్రెడీ భూమండలం మొత్తం వ్యాపించింది. సర్వమానవులకి ఇది తెలిసిన విషయమే. కానీ దురదృష్టకరం, కొంతమంది ఎవరైతే ఈ ఆమ్నాయ శృంగేరి పీఠాలు, మైసూర్ దత్తపీఠం వీళ్ళు ఉన్నారో, జగద్గురువులు గణపతి సచ్చిదానంద విధుశేఖర, వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది జ్ఞానం లేని వరస్ట్ ఫెలోస్ని ముందు పెట్టి వాళ్ళ వెనకాలండి పరమగురు షిరిడి సాయినాథులను, మా జగద్గురువులు శ్రీ 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 రమణానంద మహారాజును దుర్భాషలాడమని మరి డబ్బులు ఇస్తున్నారో ఏం చేస్తున్నారో కొంతకాలానికి మీకు వాళ్ళు కూడా బయటకు రావడం జరుగుతుంది. ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఎవడో లలిత కృష్ణ శాస్త్రి అంట. వీడు ఏం మాట్లాడుతున్నాడు, వీడు తమ్మునేలు ఏంటంటే గణపతి సచ్చిదానంద స్వామీజీ సామవేదం షణ్ముఖ శర్మపై వ్యాఖ్యలు రమణానంద మహర్షికి సమాధానం అంట. వీడు అంటున్నాడు, నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళు దేనికోసం పనిచేస్తున్నారు, ఏం కథ? వీడంట హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నాడంట. అసలు వీడు ఇంతకాలం నుంచి సోషల్ మీడియాలో ఎవరెవరిని ఏ విధంగా మాట్లాడుతున్నాడో సాయి బంధువులు, హిందూ బంధువులు అందరూ గమనిస్తున్నారే ఉన్నారు. వీడి నాలుక, వీడి భాష, ఇంకా వీడిని నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అనేది ఇంకా మీకు ముందు తెలుస్తుంది. అంతా మీకు వినిపిస్తా నేను. పరమగురు షిరిడి సాయినాథుడి మీద సామవేదం షణ్ముఖ శర్మ, గణపతి సచ్చిదానంద విధుశేఖర, కొంతమంది లుచ్చానా కొడుకులు మాట్లాడితే వాళ్ళకు సమాధానం చెప్పడానికి ఇలాంటి వెధవలకు చేత కాదు. కానీ ఆ వెధవలను సపోర్ట్ చేస్తూ పిచ్చి వీడియోలు చేస్తున్నారు. పిచ్చి ప్రయత్నం అంటారు దీన్నే. మీరు వినండి ఇంకా వీడియో ఏమంటున్నాడు. ప్రవచన చక్రవర్తి, సమన్వయ సరస్వతి అయినటువంటి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని తూలనాడుతూ అవమానపరుస్తూ, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ. అసలు ఎవరు బ్రహ్మశ్రీ? ప్రవచన చక్రవర్తి. ఎవరు ప్రవచన చక్రవర్తి? మీకు జ్ఞానము కొద్దిగా తెలుసుకోండి. శాస్త్రాలు వేదాలు చదివి లోకము మీరు బురుడి కొట్టియాలని చూస్తున్నారు. ఇంతకాలంగా చేసింది అదే, ఇప్పుడు కూడా చెయ్యబోయేది కూడా అదే. మీరు ఏం చేస్తున్నారు? మీరంతా గణపతి సచ్చిదానంద విధుశేఖర, శృంగేరి విధుశేఖర, ఆమ్నాయ పీఠాధిపతులు, మైసూర్ దత్తపీఠం గణపతి సచ్చిదానంద వీరందరూ ఒక దగ్గర ఆగిపోయారు. మానవాళికి మీరు సత్యం చెప్పడం లేదు. ఎక్కడ ఆగిపోయారు మీరు? శాస్త్రాల దగ్గర, వేదాల దగ్గర, చదవడం దగ్గర, వాటి దగ్గర, కోరికల దగ్గర ఆగిపోయారు. జగద్గురువుల వారు అనుష్ఠానం చేసి వీటిని దాటి ఆత్మలో స్థిరులైన వారు. లోకానికి ఆల్రెడీ తెలుసు వారు చేసే కృషి. ఈ మధ్య కాలంలోనే ప్రవచన చక్రవర్తి అనే బిరుదు గణపతి సచ్చిదానంద వారు ఎందుకు ఇచ్చారు? నేను సమస్త హిందూ బంధువులను, సాయి బంధువులకు చెప్తున్నాను, మీరందరూ క్లియర్ కట్గా గమనించండి దయచేసి. ఈ మధ్య కాలంలోనే ఎందుకు ఇచ్చారు? ఒకే ఒక్క కుటిల సాయి ద్వేషం అతగాడి మనసులో ఉంది. ఏంటది? ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సామవేదం బాబావారి గురించి ఎన్నో ప్రవచనాల్లో అవధూతని, అదని, ఇదని, ఆ సాంప్రదాయం అని, ఇంత గొప్పవారని షిరిడి సాయినాథుడి గురించి చెప్పి సడన్గా ఆయన యూటర్న్ తీసుకొని సనాతన ధర్మానికి షిరిడి సాయినాథుడికి సంబంధం లేదు, షిరిడి సాయినాథుడు అవధూత కాదు అని చెప్పి పిచ్చి వ్యాఖ్యానం చేశాడు. పిచ్చి వ్యాఖ్యానం అజ్ఞానిలాగా చేశాడు. దానికి ఆనందం కలిగింది ఎవరికి? ఈ మైసూరు దత్తపీఠం గణపతి సచ్చిదానందకు. మరి సచ్చిదానంద ఏం సచ్చిదానందనో మరి మనసులో ఏముందో తెలియదు, కానీ మానసిక ఆనందం అద్భుతంగా కలిగినట్టుంది ఆయనకు. అందుకే పిలిచి
ఎక్కడికి పిలిచి మళ్ళీ ఆయన పీఠానికి పిలుచుకొని ప్రవచన చక్రవర్తి ఏంటి, ఒక అవధూత శ్రేష్ఠుణ్ణి నిందించిన వాడికి ప్రవచన చక్రవర్తి. సాయి బంధువులారా, హిందూ బంధువులారా, ఇదంతా గమనించగలరు. శృంగేరి ఆస్థాన పీఠాధిపతులు, తర్వాత ఈ మైసూర్ గణపతి సచ్చిదానంద స్వామి ఏం చేస్తున్నారో మీకు క్లియర్ కట్గా నేను చెప్తున్నా. జగద్గురువులు ఏమన్నారు? సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. దాంట్లో తప్పేముంది? నీచుడికి భాష నేర్పినోడు ఎవడో మరి వీడికి బొడ్డు కోసి నువ్వు పేరు పెట్టావా? నువ్వేంట్రా నీచుడా? జగద్గురువులు ఇక్కడ తెలుసుకో. లఫూట్ శాస్త్రి తెలుసుకో. జగద్గురువులు నువ్వు కాదు, నువ్వు అనడం మానుకో. అరే లఫూట్ నీచుడా, నువ్వనుకునే సామవేదం షణ్ముఖ శర్మ, గణపతి సచ్చిదానంద, సాయిబాబాను స్టూడియోల్లో కూర్చొని ఎవడెవడైతే విమర్శిస్తున్నాడో ఆ నీచులు, ఈ శృంగేరి విధుశేఖర, ఈ ఆమ్నాయ శంకర పీఠాధిపతులు, షిరిడి సాయినాథుడి పాద ధూళికి కూడా సరిపోర్రా నీచుడా. సాయి బంధువులకు, హిందూ బంధువులందరికీ ఒక విషయం నేను ఇక్కడ క్లారిటీగా చెప్తున్నాను. ఇక్కడ గురువులు అంటే రెండు రకాలు. ఒకటి శాస్త్ర గురువులు, రెండవది బోధ గురువులు, మూడవది అనుష్ఠాన గురువులు. ఇక్కడ శాస్త్ర గురువులు, బోధ గురువులు అంటే ఏంటి? ఇంకా వాళ్ళు శాస్త్రాలను బట్టి చిలక పలుకుల్లాగా లోకానికి చెప్పేవాళ్ళు. అనుష్ఠాన గురువులు అంటే ఎవరు? ఆత్మ సాక్షాత్కారం పొంది మానవాళిని దైవ మార్గంలో నడిపించేవాళ్ళు. ఇంకా వీళ్ళందరూ ఇన్ని సంవత్సరాలుగా కలియుగం ఆది నుండి ఈ సంప్రదాయకులు, ఈ పీఠాధిపతులు వీళ్ళంతా చేసేది ఏంటంటే ఇంకా ధర్మమని, వైదికమని, అదని, పూజలని, భజనలని మానవాల్ని అక్కడికే పరిమితం చేసి ఇప్పటికి కూడా ఇంకా అదే బాటలో నడిపించాలని చూస్తున్నారు. చూడండి, పండితులమైనటువంటి మేమే. అరే లఫూట్ కృష్ణశాస్త్రి, ఒక పండితుడవురా నువ్వు. జగద్గురువుల వారు ఆత్మను దర్శించినటువంటి మహాసిద్ధయోగీశ్వరులు. అతన్నారా నువ్వు నీచంగా మాట్లాడేది? నీచుడా. అరే మదమెక్కినటువంటి నీచాతి నీచుడా, అహంకారుడా, అజ్ఞానంరా నీది, దొంగనా కొడక. సిద్ధగురువులెవరో, జగద్గురువులెవరో తెలుసుకోలేని శాస్త్ర పండితుడా, శాస్త్ర హృదయాన్ని గ్రహించినటువంటి జగద్గురువులక నువ్వు నీతులు చెప్తావు? నీ చెప్పనా కొడక, ఏం మాట్లాడుతున్నావు? ఎవరు జగద్గురువు అంటే ఎవరు? పరమగురువు అంటే ఎవరు? పరమగురు శ్రేష్ఠులు అంటే ఎవరు? సృష్టి ఎలా నడుస్తుంది? ఆది గురువు ఎవరు? ధర్మ రహస్యాలేంటి చెప్పే గురువుల కారా నువ్వు నీతులు చెప్తావు? నీ చెప్పనా కొడక. భాష చాలా జాగ్రత్తగా మాట్లాడాలనా. ఎవడిగిరా నువ్వు చెప్తావు? ఎవడికి చెప్తావు నువ్వు బుద్ధి? నీ కుసంస్కారులైనటువంటి ఆ పండితులకు, ఆ ప్రవచన కర్తలకు, ఆ గణపతి సచ్చిదానందకు, ఆ విధుశేఖరకు, వాళ్ళకు చెప్పుకోరా నీ పిచ్చి కుసంస్కార శాస్త్ర పద్ధతి. సిద్ధ గురువులుగా నువ్వు చెప్పేది నీచుడా. ఆ సత్యాన్ని, ఆ ధర్మాన్ని మీ దగ్గర పెట్టుకొని నిజాన్ని చెప్పకుండగా, సిద్ధ గురువుల దగ్గరికి పబ్లిక్ను పంపించకుండగా చిలక పలుకుల్లాగా వేదాన్ని నేర్పించుకుంటూ అక్కడే కట్టేసుకుంటున్నారు కదరా ఇన్ని సంవత్సరాల నుంచి పబ్లిక్ను. ఇన్ని సంవత్సరాల నుంచి చూడండి, సత్యాన్ని చెప్పాలని ఈ నీచుడు మాట్లాడుతున్నాడు. అసలు సత్యములో మానవాళిని నిలిపేదే సిద్ధగురువులు. మీరు ఏం చేస్తున్నారా? మీరు అసలు ఎవరిని మీరు సత్యంలో నిలిపారు? ఎవరిని యోగులుగా తీర్చిదిద్దారు? మీరు చదివిన భగవద్గీతనే చదివిస్తుంటారు, చెప్పిన భగవద్గీతనే చెప్తుంటారు, ఏదో రామాయణ కథను లక్షల సంవత్సరాలు వింటారు. మరి సిద్ధగురువులు ఎందుకు వస్తారు భూమి మీదికి? భగవంతుడు వాళ్ళని ఎందుకు పంపిస్తారు? మానవాళ్ళని ఏ మార్గంలో నడిపించాలి మీకేమైనా తెలుసారా? నీచులురా మీరు, నీచులు. నీ ఒత్తులు, నీ పొల్లులు, నీ భాషా పరిజ్ఞానము మడిచి నీకు నచ్చిన దగ్గర, నీ పండితుల దగ్గర, నీ పీఠాధిపతుల దగ్గర, నీ సామవేదం దగ్గర పెట్టుకో. నీచాతి నీచుడా. అదే చెప్తున్నాను కదా, మడిచి ఆ నీచులకు చెప్పుకో, సిద్ధగురువులకు కాదు. సాయి మీద వచ్చినటువంటి విమర్శలకు
జగద్గురు రమణానంద మహారాజుల వారు సాయి భక్తులు ఏ విధంగా బాధపడ్డారు అని చెప్పి దానికి ప్రతిగా వారు మాట్లాడుతూ ఉంటే ఈ నీచుడు ఏదో కోడిగుడ్డు మీద ఈకలు బీకాలని ట్రై చేసినట్టు వీనికి సబ్జెక్ట్ ఉంటే కదా, వీనికి దగ్గర సబ్జెక్ట్ లేదు, నీచంగా విమర్శ చేసేటటువంటి నాలుక ఉంది, అది వీడి సంస్కారం. నువ్వు ఎవడరా సిద్ధగురువు కాదని చెప్పడానికి? పరమ దరిద్రుడా! ఎవరు సిద్ధగురువులో పరమాత్మ డిజైన్ చేసి అవతార కార్యం ఇచ్చి భూమి మీదకి పంపుతారు వారిని. నీలాంటి నీచ మానవులు లోఫర్ నా కొడుకులకు అవి తెలియబడవు, మర్మరహస్యాలు అవి. ఒత్తి పలుకు, కింద పెట్టి పలుకు, మీద పెట్టి పలుకు. నీ ఇంట్లో వాళ్లకు, నీ సామవేదంకు, నీ గణపతి సచ్చిదానందకు, నీ విధుశేఖరకు చెప్పుకోపోరా. గురువుగారు జగద్గురువుల వారు సత్యం చెప్తున్నారు. సాయిబాబా అంటే తెలియని వారు ఒక పండితుడు ఎలా అవుతాడు అని. 100% కాదు, 1,000,000% సత్యం అది. అసలు సాయినాథుడిని ఒకనాడు కొనియాడినటువంటి ఈ సామవేదం ఎందుకు యూటర్న్ తీసుకున్నారు సాయి మీద? ఎవరి ప్రలోభాలకు తలొగ్గి యూటర్న్ తీసుకున్నారు? ఎవరికి ప్రలోభాలకైతే తలొగ్గి యూటర్న్ తీసుకున్నారు వారే ఇతగాడికి ప్రవచన చక్రవర్తి అని బిరుదిచ్చారు. అది తీసి గురుస్వరూపం అని చెప్పి దాన్ని తీసి పక్కన పెడదామంట. ఇటువంటి నీచులను ఈ లోకం భరిస్తుంది. తీసి పక్కన పెట్టడం ఏంటండి? గురుస్వరూపమే దైవస్వరూపమని, గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పి ఏ గురువునైతే శంకర భగవానుడు కీర్తించడం జరిగిందో ఆ గురుస్వరూపమే షిరిడి సాయినాథులు. అది కూడా తెలియని నీచుడు కాసేపు తీసి పక్కన పెడదామంట. ఇంక ఇక్కడే తెలిసిపోతుంది వీడి జ్ఞానం ఏంటనేది. అవు నిజం, బరాబర్ నిజం చెప్పినవారు లఫూట్ కృష్ణ శాస్త్రి. నా గురువు పండితుడు కాదు, నా గురువు పండితులకే మహా పండితుడు. నీకేం తెలుస్తుంది నీచుడా? మీ శాస్త్ర చర్చలు, మీ పండితులు, మీ వేదాంతాలు మీ దగ్గర పెట్టుకోండి. ఇన్ని సంవత్సరాలుగా నా గురువు కానీ మేము కానీ మీ దగ్గరికి కానీ ఇంకొకరిని నిందించడం కానీ పబ్లిక్లోకి కానీ రావడం జరిగిందా? జరగలేదు. ఇవాళ మా పరమ గురువును, మా సద్గురువును మీరు బజార్లో పెడుతున్నారు మీ మాటల ద్వారా. ఇది సాయి బంధువులు, హిందువులు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. దగ్గర పెట్టుకొని మాట్లాడు. అరే పండితుల్లారా, ఈ పండితుడు అంటున్నాడు, ఈ లఫూట్ కృష్ణ శాస్త్రి గాడు అంటున్నాడు బుద్ధి దగ్గర పెట్టుకొని మాట్లాడమని. ఆ సామవేదంగాడు బుద్ధి దగ్గర పెట్టుకొని మాట్లాడుంటే, సాయిబాబా గురించి వ్యాఖ్యానం సరిగా చేసి ఉంటే ఈ రోజున ఇటువంటి మాటలు మా దగ్గర నుంచి వచ్చేవి కాదు. మా సాయినాథుడిని మీరు ఏ విధంగా మాట్లాడతారు? మార్కెట్లో పెట్టి ఒకనాడు ఎందుకు కీర్తించారు, ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? ఇది సాయి బంధువులు, సమస్త హిందూ బంధువులందరూ గమనించాలి. అరే లఫూట్ నా కొడక, నీ ఒత్తులు పొల్లులు నీ పండిత వర్గం కాడికి తీసుకెళ్ళి మీరందరు కలిసి మీకు నచ్చిన కాడ మార్చి పెట్టుకోనరా. వారు జగద్గురువులు. మీకు లాంటి కోటాను కోట్ల పండితులను నడిపించడానికి భగవంతుడు పంపిస్తే భూమి మీదకి వచ్చినటువంటి ప్రతినిధులు వారు. వీడు చూడు, మాట్లాడేటప్పుడు మనము ఒక్కొక్కసారి ఏదో అలా మాట్లాడుతూ ఉంటాం, దాన్ని కూడా వీడు అవహేళన చేస్తున్నాడు. ఇంకా మరి వీడి జ్ఞానం ఏంటి, వీడి శాస్త్రం ఏంటి, వీడి బుద్ధి ఏంటి మీరు గ్రహించండి. ఎవడికిరా మాట్లాడడం చేత కాలేదు నీచుడా? ఫస్ట్ నీ సామవేదంకు మాట్లాడడం చేత కాలేదు. అవధూత శ్రేష్ఠుడైనటువంటి సాక్షాత్ పరమ శివుడైనటువంటి సాయినాథుడిని మాట్లాడడానికి నీ సామవేదంకు చేత కాలేదురా. నీ గణపతి సచ్చిదానందకు చేత కాలేదు, నీ శృంగేరి విధుశేఖరకు చేత కాలేదు. అది చెప్పకుండగా ఎవడ్రా సాయినాథుడి గురించి ముందు మాట్లాడింది? మేమా మీరా? సాయినాథుడి మీద తప్పుడు వ్యాఖ్యానాలు చేసిందే కాకుండా మేము ప్రశ్నిస్తే మా మీదకి ఇటువంటి విమర్శలతోటి వీడియోలతోటి వస్తారా మీరు? నీచాతి నీచులరా మీరు. నీలాంటి నీచ పండితుడికి
కౌంటర్ ఇయ్యాల్సి రావడం సిద్ధగురు శిష్యులుగా మాకు సిగ్గుచేటురా దరిద్రపు నా కొడక. రే నీ ఒత్తులు పొల్లులు, నీ పండిత, నీ శాస్త్రవాక్యాలు సుంఠ, పరమ సుంఠ నీ దగ్గర మడిచిపెట్టుకో. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇంకొకసారి గనక మా జగద్గురువుల వారిని గనక నోటికొచ్చినట్టు కనుక మాట్లాడావా నీ నాలుకకు వస్తావు నీచుడా. 100% జగద్గురువుల వారు సత్యం చెప్తున్నారు. ఇప్పుడు మనం ఈ లోకంలో సజీవంగా ఉన్నాం. ఊర్ధ్వలోకాల్లో, కైలాసంలో, సిద్ధలోకంలో, మహోలోక, జనోలోక, తపోలోకాల్లో ఉన్నటువంటి మహర్షులు, ఋషులు, మునీశ్వరులు, పార్వతీ పరమేశ్వరులు షిరిడి సాయినాథుడిని అర్థం చేసుకొని చేతగాంతనానికి నవ్వుకుంటున్నారు. ఆ విషయాన్నే జగద్గురువుల వారు సెలవిస్తున్నారు. జాగ్రత్త అనేది నీ సామవేదంగాడు తప్పిండ్రా నీచుడా. బాబావారి ముందు మాట్లాడేటప్పుడు వానికి బుద్ధి ఉండాలి కదా. ఆ సామవేదంగానికి బుద్ధి లేకుండా, జాగ్రత్త లేకుండా మాట్లాడింది వాడు. మా జగద్గురువులకా నువ్వు చెప్తావు? దారిద్రపు నా కొడక. చూడండి వీడి వల్గర్ భాష, వల్గర్ ఎక్స్పెక్టేషన్స్ ఎంత నీచాతి నీచుడో ఇక్కడే తెలిసిపోతుంది. చూశారా అని చెప్పి మనం మాట్లాడేటప్పుడు వచ్చే సంబోధన అది. ఈ దరిద్రపు నా కొడుకు మరి వీడు ఏ కులంలో పుట్టాడో ఆ కులానికే మచ్చదెత్తున్నాడు వీడు సిద్ధగురువుల వారిని విమర్శించి. ఇటువంటి నీచుణ్ణి కెమెరాలు పెట్టి షూట్ చేసి పబ్లిక్లో వదులుతున్నారు. సిగ్గుచేటు. ఏం తెలుసుకొని మాట్లాడాలో ఆ సామవేదంగానికి చెప్పురా నీచుడా. పొయ్యి సామవేదంగానికి చెప్పుకో. నీ 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 గురువు అని చెప్తున్నావు కదా నువ్వు. వాడెంతటోడో నువ్వెంతటోడవో మీ బతుకులు బయటపడిపోతున్నాయి ఆల్రెడీ. పరమ గురు శ్రేష్ఠులైనటువంటి షిరిడి సాయినాథుని మాట్లాడేటప్పుడు బుద్ధి లేదురా మీకు? మాట్లాడి నోరు గర్చుకొని ఇప్పుడు జగద్గురువుల వారి మీద వీడియోలు చేస్తారా మీరు? మీ బతుకెంత, మీరెంత? వీనికి ఇక్కడ వేయడానికి పంచు కూడా దొరుకుతలేదు. అందుకే చాలా సింపుల్గా భలే ఉన్నది అంటున్నాడు ఈ నా కొడుకు. ఇవి కుట్రలు, కుతంత్రాలు, కడుపులో 100% విషమే. ఇన్ని సంవత్సరాల నుంచి మరి సామవేదం చెప్తున్నాడు కదా ఎన్నో ప్రవచనాలు. అప్పుడెందుకు ఇయ్యలేదు బిరుదు ఈ గణపతి సచ్చిదానంద? ఇప్పుడే ఎందుకు ఇచ్చాడు? హిందూ బంధువులందరూ గమనిస్తున్నారు, సాయి భక్తులు గమనిస్తున్నారు. నిజంగానే మీకు దౌర్భాగ్యం వచ్చింది సాయినాథుని నిందించి. ఎవరు నిందించమన్నాడు రా సాయినాథుణ్ణి? నీచుల్లారా. బజార్లో తీసుకొచ్చి పెట్టారు. పరమగురువు శ్రేష్ఠుడైన ఆయనని లోకము కీర్తించాలి, కోకిలలాగా గానం చేయాలి. ఏం చేస్తున్నారు మీ నీచ అజ్ఞానంతో? తెలుసుకొని చెయ్యండి. ఈ నీచుడు ఇంక ఇంతే. వీడికి ఎప్పుడు వీని దృష్టి అంతా భాష మీదనే ఉంటుంది. ఇంకా భాష తప్ప ఇంకా రెండోది వానికి తెలియదు. పక్కన అబాస్ పాలు చేసి మాట్లాడడం, ఒత్తులు పొల్లులు చూసుకోవడం. ఎరే నీచుడా, ఇటువంటి విద్య తెలియనోడవు నువ్వు. నీ సామవేదం దగ్గరకు పోయి చూసుకోపో ఆ ఒత్తులు పొల్లుల సంగతి. నిజంగానే మా జగద్గురువులు చెప్పినట్టు మీరు అప్రతిష్ట పాలవుతారు. షిరిడి సాయినాథుడు అంటే పరమశివుడు. నువ్వు పెద్ద నీచుడవు, ఆడు పరమ నీచుడు. బాబాని నిందించి మీరు నీచులైపోయినారు. ఇంకొకసారి కాదు 100 సార్లు మాట్లాడతాం. కోటాను కోట్ల మంది ఆరాధించే షిరిడి సాయినాథుడిని మీరు మాట్లాడిందే కాకుండా ఇంకా మిమ్మల్ని మీరు కవర్ చేసుకుంటున్నారా నీచులారా? దౌడకెట్టి దెంగుదల లంజోడక. సిద్ధగురువు నారా పనులు రాలిపోతాయి అంటావు. ఎవరికి పుట్టినవరా లంజా కొడక నువ్వు? వారు ఎవరు, వారి విశిష్టత ఏంటి, వారి అవతారం ఏంటి తెలుసారా నీకు నీచుడా? యూట్యూబ్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే తస్మాత్ జాగ్రత్త, నాలుకలు తెగిపోతాయి. నిన్ను కూడా అశుద్ధం కాదు నా కొడక, నరకంలో దంచి కొడతారు. నరకంలో దంచి కొడతారు నిన్ను. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో. అరే అని మాట్లాడతావేంట్రా నాయన సిద్ధగురువును? నీకు అసలు భాష రాదురా బద్మాష్ నా కొడక. శిష్యులను కడతీర్చడం ఏంటి అని, కడతీర్చడం అని అంటే నీ భాషలో కడతీర్చడం అంటే వేరేది. నువ్వు అటువంటి నీచ మనస్తత్వంతో ఉన్నావు కాబట్టి నీకు ఆ ఫీలింగ్స్ వస్తున్నాయి. కడతీర్చడం అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాన్ని నాశనం చేసి కుండలి శక్తిని లేపి ఆత్మలో ప్రవేశపెట్టి మరొక సిద్ధుడిగా మానవుణ్ణి తయారు చేయడమే కడతీర్చడం.
ఇది సిద్ధ గురువుల యొక్క ఆంతర్యం. అది చూపించేది అంతా అహంకారమే. బాబావారి మీద మరి ఎవరి ప్రలోభాలకు తలొగ్గి ఆయన గురించి తప్పుగా మాట్లాడిండు, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు, ఎవరు పగలు చేస్తున్నారు, ఎవరు అహంకారానికి లోనవుతున్నారు, సాయి బంధువులు హిందూ బంధువులు అందరూ గమనిస్తూనే ఉన్నారు. పరమ సత్వగుణ ప్రధానం కలిగిన వాడైతే అవధూత శ్రేష్ఠుడైనటువంటి షిరిడి సాయినాథుడిని అవధూత లక్షణాలు కాదు పిచ్చి లక్షణాలని ఎట్లా మాట్లాడతారు రా నీచుడా. డౌన్ టు ఎర్త్ కాదు, పైనుంచి కింద పడిపోయినాడు సాయిబాబాని మాట్లాడి మళ్ళీ ఓ పెద్ద గొప్పలు చెప్తున్నావు నీచుడా. ఒక్కసారి కాదురా నా కొడక, పండ్లు రాళ్ళదెంగతని. సిద్ధ గురువులు వారి యొక్క పరమ గురువు నింద వినకూడదు. విన్నారు నీలాంటి నీచ గురువుల వల్ల కోటి సార్లు మాట్లాడతారు. నీ పండ్లు కాదు నీ దవడలు కలగదెంక నా కొడక. నీ భాష నీ ఒత్తులు నీ సామవేదం దగ్గర మాట్లాడుకోపోరా బుద్ధి లేనోడి దగ్గర. అరే నీచుడా, గురువుగా పూజ చేసుకోండి పోండి అని చెప్పినారని చెప్పి మాట్లాడుతున్నావు. అసలు గురువు అంటే ఎవరు, దైవం అంటే ఎవరు, ఈ పూజ అంటే ఏంటి, భజన అంటే ఏంటి, హారతులు అంటే ఏంటి, అభిషేకాలు అంటే ఏంటి తెలుసారా నీకు? అసలు ఎవడ్రా నువ్వు గురువుగా పూజ చేసుకోమన్నాడని ఒక పక్క అంటారు. పూజ అంటే వైదికంలో ఉంటుందిరా, మరి వైదికంలోకి బాబా రాడని చెప్పి ఎట్లా మాట్లాడతాడు వాడు? అగౌరవంగా మాట్లాడలేదు, ఇట్లా చేయలేదు అట్లా చేయలేదని పత్తిత్తు మాటలు మాట్లాడకరా లఫూట్ శాస్త్రిగా. కుట్రలు చేసి లోకానికి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నాం చాలక కవరింగ్ డైలాగులు తెంగుతున్నావు ఆ లోకం దగ్గర. నచ్చితే తీసుకోవడానికి, నచ్చకపోతే వదిలేయడానికి స్వీట్ అనుకుంటున్నావురా, లేకపోతే తిండి పదార్థం అనుకుంటున్నావా? పరమ దుర్మార్గుడా. షిరిడి సాయినాథుడు అంటే శివుడిని పట్టుకొని అవధూత కాదు, అది కాదు, ఇది కాదు, దీంట్లోకి రాడు, దాంట్లోకి రాడు. ఏంట్రా మీ పిచ్చి ప్రేలాపనలు? దౌర్భాగ్యం నా కొడక. నీ ఒత్తులు నీ పొల్లులు పోయి నీ సామవేదం చెప్పుకోపో. బొంగు చేసనేం కాదు బొంగు నా కొడక. నీచాతి నీచపు దౌర్భాగ్యపు లండి కొడక. శాస్త్రాలు చిలక పలుకుల్లాగా పలకడం నేర్చుకున్నటువంటి నీచుడా. ఎవడ్రా నువ్వు? ఆయన ఎవరనుకుంటున్నావు? లోకానికి జ్ఞానాన్ని అందించడానికి వచ్చినటువంటి పరమశివుడు. నీ వంశము తరతరాలు సర్వనాశనం అడితే నీచుడా. ఆత్మను దర్శించినటువంటి సిద్ధ గురువులకా నువ్వు పిచ్చి మాటలు మాట్లాడేది? పిచ్చి నా కొడగా. నీ సంస్కృతం నీ బొత్సులో కృతము మడిసి నీకు నచ్చిన కాడ పెట్టుకో. వేదాన్ని పరిష్కృతం చేసినటువంటి మహాద్రష్టలకే ద్రష్ట రమణానంద మహారాజ్. ఏమనుకుంటున్నారు మీరు? దీర్ఘస్వరిత నిర్మాణం చేశారు ఆయన. ఆది పరాశక్తి యొక్క సహస్రనామ స్తోత్రావళి రచించారు. వేద ద్రష్టల మీద, ఋషుల మీద, మహర్షుల మీద శివలింగ ప్రతిష్టలు చేశారు. నీచాతి నీచుడా. భాష నీ బొంగునా కొడక, నీకు నచ్చిన కాడ పెట్టుకోపో. భాషాతీతులైనటువంటి రమణానంద మహారాజ్ గారా నువ్వు మాట్లాడేది నీచుడా. నీ ఐత్వాలు, నీ ఓత్వాలు, నీ పండిత బుద్ధి, నీ మూర్ఖ బుద్ధి, నీ సామవేదం మూర్ఖ బుద్ధి, ఆ పీఠాధిపతుల కుటిల బుద్ధి మడిచి మీకు నచ్చిన కాడ పెట్టుకోండి. అదే అర్థాలు పరమార్థాలు మీ కుటిల బుద్ధులు మీకే బాగా తెలుసు. అదే ఆ భాషను పట్టుకొని లోకాన్ని ఇండ్లేళ్ళు సర్వనాశనం చేసిరు మీరు. నీకెందుకు వస్తుందిరా నొప్పి దొంగనా కొడక? నీకేం నొప్పి వస్తుంది నీకు ఇప్పుడు? బాబాని నిందించిందే కాక నొప్పి అని మాట్లాడుతున్నావు నీచాతి నీచుడా. వాళ్ళు పెద్దవాళ్ళు కాదు, పరమ గురువు నింద చేసి ఆల్రెడీ పాపాన్ని మూట కట్టుకున్నటువంటి నీచాతి నీచులు. అటువంటి పాపాన్ని పరమగురు శ్రేష్ఠుడు అనేటువంటి షిరిడి సాయినాథుడిని కీర్తించి మేము ప్రక్షాళన చేసుకుంటున్నాము. పరమ దుర్మార్గుడా. నీ వక్రబుద్ధి, నీ కెమెరా తిప్పుడు బుద్ధి, నీ వీడియోలు చేసే బుద్ధి నీ సామవేదం దగ్గర చూపించుకోపో. వల్గారిటీ మెయింటైన్ చేసే నీచపు నా కొడక. సిద్ధగురు మాటల్ని వక్రీకరించే నీచాతి నీచుడా. 100% జగద్గురువులు చెప్పింది సత్యం. సుజ్ఞానులు సిద్ధగురువులు పైలోకాల్లో ఉన్నటువంటి మహామహులందరూ ఈ సామవేదము, ఈ విధుశేఖర, గణపతి సచ్చిదానంద, శంకర పీఠాధిపతులు ఎవరెవరైతే ఉన్నారో ఇటువంటి లఫూట్ శాస్త్రి గాళ్ళతోటి మాట్లాడిస్తున్నారో ఈ తతంగం అంతా చూసి నవ్వుకుంటున్నారు.
కోటి సార్లు మాట్లాడతాడురా. జగద్గురువులు కోటి సార్లు మాట్లాడతారు, ఏకవచనం చేస్తారు, ఏదైనా చేస్తారు. ఏం బీక్తావురా నా కొడక? నీకు దమ్ముంటే రా, జ్ఞానంతో మాట్లాడు. పిచ్చి కౌంటర్లు ఇవ్వడం కాదు, శాస్త్రవాక్యాలు చిలుక పలుకుల్లాగా పలికే నీచాతి నీచుడా. అరే నీచాతి నీచుడా, దొంగ నా కొడక, ఇన్ని సంవత్సరాల నుంచి పనిగట్టుకొని ప్రవచనాలు చెప్తా బాబావారిని కీర్తించినటువంటి నీ గురువు సామవేదం గాడికి ఏం రోగం పుట్టిందిరా? ఎందుకు బాబావారిని అన్నాడు, సెపరేట్ చేసి మాట్లాడాడు? నీ దవడలు వల్దెంగత నా కొడక, పగులుతాయి, నీ దవడలు పగులుతాయి. నీకు ఇంకా మానవ జన్మ అనేది కోటి జన్మలు కాదు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు రాదు. ఏం మాట్లాడుతున్నావు ధర్మహీనుడా, నీచాతి నీచుడా? ఎందుకురా వాడు గణపతి సచ్చిదానందగాడు వీడికి బాబాను తిట్టిన తర్వాతనే, అన్న తర్వాతనే, అవధూత కాదు అన్న తర్వాతనే ప్రవచన చక్రవర్తి అనే బిరుదిచ్చాడు. వాడికేం మానసిక ఆనందం కలిగింది? మా పరమ గురువులను, మా సద్గురువులను నిందించే వారిని నాలుకలు చీల్చాలి. మేము మాటతో సమాధానం చెప్తున్నాము, తెలుసుకోండి. ఇంకా మీరు చేసిందే తప్పు, ఇంకా మిమ్మల్ని అడగాలి ఒకడు. దరిద్రం నా కొడక. అరే నీకు ఆ సామవేదంతో, ఆ గణపతి సచ్చిదానందతోటి అంత గురుభక్తే ఉంటే, అంత ప్రేమనే ఉంటే పొయ్యి అడగరా. ఇక్కడ వీడియోలు చేయడం కాదు, మా మీద పడడం కాదు ఇష్టం వచ్చినట్లు. గురుదేవా, అక్కడ బాబావారిని అవధూత కాదు అన్నందుకే మీరంట ప్రవచన చక్రవర్తి ఇచ్చారంట, ఇప్పుడు మీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు అని అక్కడ పోయి మాట్లాడరా నీచుడా. ఇదే గురునింద గత 4 నెలలుగా ఆ విధుశేఖర గారు ఒక 4గురిని పెట్టుకొని చేపిస్తున్నాడు. ఈ గణపతి సచ్చిదానంద గారు ఇప్పుడు స్టార్ట్ అయ్యాడు వీడిని పెట్టుకొని, ఎవడు ఈ సామవేదంగాన్ని పెట్టుకొని. మరి 4 నెలల నుంచి గురునింద వింటున్న మాకెంత ఆక్రోశం ఉండాలరా? నీకు ఇప్పుడు ఆక్రోశం వచ్చింది? అరా నా కొడక, సాయినాథుడిని 4 నెలల నుంచి అంటే ఒక్కడు రాడు. ఆల్రెడీ మీ నీచాతి నీచ గురువులను ఎండగడుతున్నారు. మా గురుదేవులు అవమానకరమైనటువంటి భాష ఎక్కడ మాట్లాడలేదు. వారు ఒక విషయం కన్వే చేస్తున్నారు లోకానికి. సామవేదం గారు ఇట్లా మాట్లాడారు, అవధూత కాదన్నారు, సనాతన సంప్రదాయానికి బాబాకు సంబంధం లేదన్నారు, అవైదికం అన్నారు, అవధూత లక్షణాలు లేవు, పిచ్చివాడు అన్నారు. అతనికి ఏమో ఈ టైంలోనే ఈ గణపతి సచ్చిదానంద పిలిచి ప్రవచన చక్రవర్తి అని బిరుదిచ్చాడు. వీళ్ళందరూ కుట్రలు చేస్తున్నారని వారు మర్మాన్ని గ్రహించి లోకానికి చెప్తున్నారు. అరే నీ భాష నువ్వు మడిచి పెట్టుకోనరా నాయన. బొంగు నీ సామవేదంగానికి బుద్ధి చెప్పుకోపో ముందు. ఆ గణపతి సచ్చిదానంద గారికి, విధుశేఖర్ గారికి చెప్పుకోపోరా బుద్ధి. పేక మేడల్లాగా ఇంతెత్తు సింహాసనాల మీద కూర్చున్నారు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి పబ్లిక్ను మోసం చేస్తా. మీరు ఆత్మను దర్శించి యోగులుగా కావాలనుకోవట్లా, మీరు సిద్ధగురువుల మీద పడుతున్నారు. అనాదిగా జరుగుతున్న తతంత్రం ఇదే కదరా దొంగనా కొడుకులారా. ఏ భాష వచ్చో, ఏ వాక్శుద్ధి సిద్ధి ఉన్నాయో శిష్యులుగా మాకు తెలుసు, నీకేం తెలుసురా నీచుడా. ఇష్టం వచ్చినట్లు నీ గణపతి సచ్చిదానంద, ఆ విధుశేఖర వాళ్ళు మాట్లాడుతున్నారు, సామవేదంతో మాట్లాడిస్తున్నారు. వాళ్ళే మా సాయినాథుడి మీద రాకపోతే మేం మాట్లాడవలసి వచ్చేది కాదురా. ఆల్రెడీ గురుదేవుల వారు సాయినాథుడి యొక్క వైభవాన్ని లోకానికి చాటుతూనే ఉన్నారు. అది మీరు ఓర్వలేక, గురుదేవుల వారి వైభవాన్ని ఓర్వలేక సాయినాథుడి మీద మీరు పడ్డారు. మళ్ళీ వెటకారంగా నువ్వు చెప్పు పూజించాలో, నువ్వు లిస్టు తయారు చేయి అని మాట్లాడుతున్నావు. దొంగ నా కొడక. 100% అదే జరుగుతుందిరా. మీలాంటి నీచులు అక్కడికే తీసుకొస్తారు కథనంతా. గురుదేవుల వారు 100% చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి, స్టేట్ గవర్నమెంట్ ఏంటి, ఖచ్చితంగా శాసనాలు తయారు చేసి దేవుడు అంటే ఎవరు, తత్వం అంటే ఏంటి, గురువు అంటే ఏంటి, లోకం అంటే ఏంటి వారు వివరణ ఇచ్చి శాసనాలు తయారు చేస్తారు 100%. దొంగ గురువులు, శాస్త్ర గురువులు, బోధ గురువులు పక్కకొయ్యే కాలం దగ్గరలోనే ఉంది. ఆయన కరెక్టే మాట్లాడుతున్నారు. శిష్యులు అని జగద్గురువుల వారు, నీ వక్ర బుద్ధితోటే శిష్యులు అని నువ్వు అంటున్నావు నీచుడా.
అది ఏమంటారో అక్కడి ఫారినర్స్కు తెలుసు, ఇండియన్స్కి కూడా తెలుసు. నువ్వు వక్రీకరించి దల్లాస్ అంటానని చెప్పక్కర్లేదు, దౌర్భాగ్యపు నా కొడక. ఎవరు నేర్చుకుంటాడ్రా? సిద్ధగురువులారా నేర్చుకునేది. నీ పెంటనా కొడక, నువ్వు నీ యొక్క శాస్త్రి కుటుంబంలో తప్పబుట్టినవురా, నీ చెప్పు నా కొడక. వారి పాదాలను ఆశ్రయించి నీ పాపం కడుక్కో, లేకపోతే సూర్యచంద్రులు ఉన్నంత వరకు రౌరవాది నరకాల్లో పడతావు. దౌర్భాగ్యపు దొంగనా కొడక. ఎవరు కట్టిచ్చారు, ఎవరు వెళ్ళారు, ఏం చేస్తున్నారో లోకానికి బాగా తెలుసు. దేవాలయాలని మాట్లాడుతున్నావు మళ్ళీ. మా గురువుగారికి డాల్లాస్ ఒకటే కాదురా బాబు, విశ్వాంతరాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేటటువంటి జగద్గురువులు వారు. నువ్వు ఈ లోకం స్థాయిలో ఉన్నావు, పరమ నీచుడా. అవతార కార్యం ఏంటి, ఏం చేయాలి, పరమశివుడు ఏం చెప్తున్నారు, అమ్మవారు ఏం చెప్తున్నారు, సాయినాథులు ఏం ఆదేశిస్తున్నారు, ఎటువంటి శివలింగ ప్రతిష్టలు చేయాలి, మానవాళిని ఏ విధంగా ఉద్ధరించాలి, వేదం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, పుష్కలంగా వారు వితరణ చేస్తున్నారు లోకానికి. అది ఓర్వలేకనే ఇప్పుడు ఈ ఆమ్నాయ శంకరపీఠాలు, ఈ మైసూరు దత్తపీఠము, కొంతమంది నీలాంటి లుచ్చనా కొడుకులను ముందు పెట్టుకొని మా గురువు మీద ఓర్వలేని యుద్ధం ప్రకటించారు. అది నిజ యుద్ధం కాదు, అది ఒక అజ్ఞాన యుద్ధం. దాన్ని కూడా మా జగద్గురువుల వారు కూకటి వేళ్లతో పీకి పాడేస్తారు. అదే మీకు ఆ ఆశ్రమాలు పెంచుకోవడం, శిష్యవర్గాన్ని పెంచుకోవడం, మీకు అదే గతి. చూశారుగా సాయి భక్తులారా, ఇటువంటి లఫూట్ శాస్త్రి నీచులు జగద్గురువుల వారి మీద, సాయిబాబా వారి మీద నిందలు చేసినటువంటి సామవేదం శంకర పీఠాధిపతులు ఇటువంటి వాళ్లకు తలొగ్గి అసత్యాన్ని బోధిస్తున్నారు. ఇది ఎంత మీరు గమనించగలరు. ఓం సాయిరామ్.